సెకండ్లో మీ ముందుకు. చూస్తూనే ఉండండి నిరంతరం వార్త ప్రసారాలు. చివ్వెంల పోలీస్ స్టేషన్ 14 మే 2026. క్షుద్ర పూజల పేరుతో 54 గ్రాముల బంగారం అపహరణ, నిందితుడి అరెస్ట్, బంగారం రికవరీ, రిమాండ్కు తరలింపు. చివ్వెంల పోలీస్ స్టేషన్ నందు కేసు వివరాలు వెల్లడించిన సూర్యాపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్, ఎస్ఐ మహేష్. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లికి చెందిన పేర్ల చిరంజీవి వయస్సు 48 లు, వృత్తి చెట్టు మూలికల అమ్మకం, నివాసం దంతాలపల్లె గ్రామం, మండలం మహబూబాబాద్ జిల్లా. వృత్తిరీత్యా నాటు మందులు అమ్ముతుంటాడు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో దైవ భక్తి గల ప్రజలను మోసం చేయడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో కుడకుడ స్నేహనగర్ నివాసి లింగంపల్లి మమత కుటుంబంతో పరిచయం పెంచుకున్నాడు. వారి ఇంట్లో అనారోగ్య సమస్యలు, మరణాలు సంభవిస్తుండటంతో మీ ఇంట్లో క్షుద్ర శక్తులు ఉన్నాయని, చేతబడి జరిగిందని నమ్మించాడు. శాంతి పూజల పేరుతో తేదీ 8 మే 2026న మమత ఇంటికి వెళ్లిన చిరంజీవి పూజ చేస్తూ ఆమె మెడలోని పుస్తెల తాడుతో పాటు ఇంట్లోని చంద్రహారం, గోల్డ్ చైన్, బిళ్లను తీసుకున్నాడు. వాటిపై చేతబడి ఉందని నమ్మించి ఒక మట్టి గురుగిలో వేసినట్లు నటిస్తూ చాకచక్యంగా తన సంచిలోకి మార్చుకున్నాడు. ఆ గురుగిను 21 రోజుల వరకు తెరవకూడదని చెప్పి అక్కడి నుంచి పరారయ్యాడు. తరువాత వారికి అనుమానం వచ్చి అట్టి గురుగిని ఓపెన్ చేయడంతో అందులో బంగారం లేదు. లింగంపల్లి మమత ఫిర్యాదు మేరకు చివ్వెంల ఎస్ఐ మహేశ్వర్ కేసు నమోదు చేసినారు. ఈ రోజు వాహనాల తనిఖీలో భాగంగా నిందితుడు సూర్యాపేటలో ఆ బంగారాన్ని తాకట్టు పెట్టేందుకు హోండా షైన్ బైక్ TS05FN 2199 పై వస్తుండగా ఐలాపురం శివారులో పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించిన చిరంజీవిని పట్టుకుని తనిఖీ చేయగా అతని వద్ద ఉన్న 54.198 గ్రాముల బంగారం బయటపడింది. విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. నిందితుడిని అరెస్టు చేసి 54 గ్రాముల బంగారం, బైక్, ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. ప్రజలు ఇలాంటి మూఢనమ్మకాలను నమ్మి మోసపోవద్దని పోలీసులు సూచించారు. ఇట్టి కేసు విచారణ సిఐ జి రాజశేఖర్ పర్యవేక్షణలో ఎస్ఐవి మహేశ్వర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. చివ్వెంల మమత అనే వ్యక్తి కంప్లీట్ ఇవ్వడం జరుగుతుంది. ఇట్లా పేర్ల చిరంజీవి మహబూబాద్ తొలుగు చెందిన వ్యక్తి మా భర్త ఆరోగ్యం బాగాలేకపోతే నేను సంప్రదిస్తే ఈ పూజలు చేస్తే నీ భర్త ఆరోగ్యం బాగుపడుతుంది అని చెప్పి ఒక 70,000 రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్పి పూజలు స్టార్ట్ చేశారు. పూజలు చేసే క్రమంలో ఇంట్లో ఆమె యొక్క నగలు 5.5 తులాల బంగారు నగల్ని ఒక చిన్న కుండీలో పెట్టి దాని యొక్క కాపర్ ఫాయిల్ తోటి సీల్ చేసి దానికి పూజ చేసి ఆ తర్వాత పూజ అనంతరం వాటిని 21 రోజుల వరకు దాన్ని తెరవద్దని చెప్పి దాన్ని రెగ్యులర్గా పూజ చేయాలని చెప్పి 21 రోజుల తర్వాత తెరవాలని, ఆ మధ్యలో తెలిస్తే ఆ అపశకునం కలుగుతుందని చెప్పి ఆ యొక్క కుండీని మార్చి వేరే కుండీ పెట్టేసి వెళ్ళిపోవడం జరుగుతుంది. వీళ్ళు కొంతకాలం ఒక వారం గడిచిన తర్వాత ఎందుకు డోర్ వచ్చి ఓపెన్ చేసి చూస్తే దాంట్లో చిన్నపాటి ఇట్లాంటి నల్లని తాయిట్లు అట్లాంటివి ఉంటాయి. బంగారం పోయిందని గ్రహించి మోసపోయినామని గ్రహించి మనకు 12th రోజు కంప్లీట్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకొని మనం ఎస్ఐఎన్ టీం ఎస్పీ ఆదేశాల మీద ఒక స్పెషల్ టీం ఫామ్ చేసి అట్టి అక్యూజ్ని పేర్ల చిరంజీవిని ఈరోజు పట్టుకొని అతని దగ్గర నుంచి 5 తులాల బంగారు నగలు సీజ్ చేసి ఈరోజు రిమాండ్కి పంపడం జరుగుతుంది.